తెలుగుదేశం నాయకత్వం వర్ధిల్లాలి 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 అమర నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం 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 అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఓకేనా అండి చేస్తున్నా చూస్తాను నిన్నే ఏమో జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఇక్కడ చూడన్నా గౌడనా జై కూటమి జై కూటమి జై కూటమి జై కూటమి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై బీజేపీ నా పేపర్ తీసేనా ఆ పేపర్ తీసేస్తామా గిరేనా ఆ పేపర్ తీసేస్తామా జై తెలుగుదేశం జై తెలుగుదేశం అమరాన్ గారి నాయకత్వం అమరాన్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం జై కుటుంబీ ప్రభుత్వం జై కుటుంబీ ప్రభుత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం పేపర్ చూడండి ఒక చిన్న విషయం దయచేసి పథకాలు చెప్పేది కాదు.
అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తి చేసుకొని అందరూ సంబరాలకు చేసుకుంటున్నాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలు అమలు చేశామో అందులో భాగంగానే ఈరోజు తల్లికి వందనం పథకం కింద దాదాపు 67 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనము పథకం ఇస్తున్నాము. అదేవిధంగా 1వ క్లాసు నుండి ఇంటర్మీడియట్ వరకు దాదాపు 8,745 కోట్ల రూపాయలు ఈరోజు తల్లికి వందనం పథకం మీద ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా మొత్తం డేటా సేకరించుకొని ఆ తర్వాత ఈ వారం లోపల వాళ్ళ తల్లికి వందనము ఎవరైతే తల్లి అకౌంట్ ఉంటుందో ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమంది పిల్లోళ్ళకి ఒకరికి 15,000 చొప్పున, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000 ఆ తల్లి అకౌంట్ లో పడుతుందనేసి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్న మొన్న చూసాం చిత్తూరులో ఎవరో ఒక ఆమె నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎక్కడా అనేసి వెయిట్ చేయాలి. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిండేది. అన్ని మీరు పూర్తిగా సర్వనాశనం చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుకే మళ్ళా ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా ఈ రోజు తల్లికి వందన పథకము నీకు కూడా వస్తుంది. మా తల్లే ఎగతాళి చేసినాము, నీకు కూడా నీకు ఎంతమంది పిల్లలు ఉంటే నీకు కూడా ఇస్తారనేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా రాబోయే ఆగస్టు 10వ తేదీ ఉచిత బస్సు సౌకర్యము మహిళలకి. అంతేకాకుండా జూన్ లో రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఏటా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారు. ఇలా కాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మీకు ఏదైతే చెప్పారో అవన్నీ అమలు చేశామనేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు అమరన్న గారు అన్ని రకాలుగా పలమనేరు ప్రజలకు అండగా ఉండి రాబోయే కొన్ని రోజుల్లో అన్ని సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ అన్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభదినం. ఎందుకంటే ఒక సంవత్సరం ముందు, దానికి ముందు 2019-24 వరకు అరాచక పాలన, అవినీతి పాలన, కక్ష సాధింపు పాలన, ఎవరు గొంతెత్తితే వాళ్ళ గొంతు నొక్కే పాలన, కనీసం సామాన్య ప్రజానికం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోలేటువంటి పరిస్థితి నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగా ఆలోచన చేసి అదే టైంలో ఎవరైతే పాలన దక్షకుడో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారనే ఉద్దేశంతో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఆయన ఆలోచనలో మార్పు చేసుకుని కూడా బీజేపీని కూడా కలుసుకొని ఒక కూటమిగా ఏర్పడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎలాంటి అధోగతి పాలు చేసేసినారు. ఆంధ్రప్రదేశ్ అంటే బయటంతా కూడా ప్రపంచ దేశాలు కూడా చీతరించుకునే స్థాయి నుంచి పూర్తిగా ఖాళీ పెట్టించితే కూడా ఆయన పాలనా దక్షతతో ఈరోజు కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలతో ఈరోజు అభివృద్ధి బాటను పట్టి 1 సంవత్సరం ఏడాది పూర్తవుతుంది. ఏమైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చినామో సూపర్ 6 అందులో భాగంగా దాదాపు ఇప్పటికి 5 పూర్తి అయినాయి. ఇంకా కూడా 1, 2 ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ్ కావచ్చు, ఉచిత మహిళలకు బస్సులో కావచ్చును, ఇవన్నీ కూడా ఒకటో తీర్చుకుంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకి ఒకటే యువతకి యువతకి ఉద్యోగాల కల్పన, పారిశ్రామికవేత్తల కల్పన. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎంతో ముందుకు పోవాలి. అంతేకాదు ఈ పలంనేరులో సీనియర్ నాయకులైన పెద్దలు, మాజీ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎంతసేపు పలంనేరు పైన దృష్టి పెట్టినారు. పెన్షన్లు ఎక్కడ తీసిన కూడా పోలేదు. ఇంకా ఏవైతే కొత్త పెన్షన్లు అది కూడా రేపు నెలకు కూడా ఇస్తారు. అంతేకాకుండా గంగన్న శిరస్సు కావచ్చు, పలంనేరులో నీటి ఎద్దడి లేకుండా అది కావచ్చు, అనేక పథకాలు ఆయన ప్రతి నిత్యం అధికారులు పిలిపించి సమీక్ష చేస్తున్నారు. ఎందుకంటే పలంనేరు నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెట్టేదని అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారని తెలియజేస్తూ ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మేము ఏదైతే మాట ఇచ్చినామే అవే కాకుండా
ప్రజలకు ఏవైతే అవసరంలో ప్రతి ఒక్కరు కూడా మౌలిక వసతులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాము. ఈ కూటమి ప్రభుత్వం 4 కాలాల పాటు చల్లగా ఉండి మళ్ళీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని మళ్ళీ అధికారం రానికుండా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకుని, ప్రతి ఒక్కరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరు ప్రజలు చర్చించుకొని మళ్ళీ ఇంకొకసారి కూడా కూటమి ప్రభుత్వం అధికారం ఇస్తారని, ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానం నిలపాలని విజన్ 2047 అందరూ కూడా చర్చించుకొని ముందుకు పోవాలని కూడా ప్రతి ఒక్కరికి ఈ రోజు పలమనేరు తెలుగుదేశం పార్టీ తరఫున, అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేము ఈ ఏడాది అయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలందరికీ, పలమనేరు నియోజకవర్గంలో ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై హింద్, జై కూటమి. మొదటగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరమైన సందర్భంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు మన రాష్ట్రానికి యువతకి ఏ అవసరం ఉంది, రైతులకి ఏ అవసరం ఉంది, ఉద్యోగస్తులకి ఏ అవసరం ఉంది, ఈరోజు గుర్తించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా ఈరోజు వారి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గతంలో పరిస్థితి లేదు. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రశ్నిస్తే కేసు, ఒక వ్యాపారస్తుడు అతని వ్యాపారాన్ని నిర్విరామంగా కొనసాగించుకోవడానికి కూడా ధైర్యం ఉండేది కాదు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలైతేనేమి, మహిళలైతేనేమి, విద్యార్థులైతేనేమి చాలా ధైర్యంగా వారి యొక్క రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా వారు అభివృద్ధి చెందడానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో చేయూతనిస్తూ రాష్ట్ర స్థాయిలో, అదైతే నియోజకవర్గ స్థాయిలో మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు అమరన్న గారు నియోజకవర్గానికి కావాల్సిన త్రాగునీరు, రోడ్లు, మౌలిక వసతులన్నీ కూడా ఆయన కల్పించడంలో ఎప్పటికప్పుడు మేము ఏ కార్యక్రమాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినా అప్పటికప్పుడే స్పందించి అధికారులతో మాట్లాడి ముఖ్యంగా త్రాగునీటి సమస్య రాకుండా మా గంగవరం మండలానికి కూడా అత్యధికంగా కూడా నిధులు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా అమరన్న గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు